హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రివర్సల్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనే విషయం గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, సో టెక్నికల్గా రివర్సల్స్ చాలామంది ఇష్టపడతారు ట్రేడ్ చేయడానికి, బట్ ఆ ప్రాపర్ అనాలిసిస్ అనేది, ఆ రివర్సల్లో ప్రాపర్ అనాలిసిస్ అనేది చాలా అవసరం. ఓకే, ఎందుకంటే వీ మే బీ గోయింగ్ అగెనెస్ట్ ద ట్రెండ్. మనం ట్రెండ్కి అగెనెస్ట్గా వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో లెట్ us అండర్స్టాండ్. సో ఈ వీడియోలో నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్లో ఏ విధంగా అయితే ఒక ఫార్ములా అనేది డిజైన్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ లాట్ ఆఫ్ చార్ట్స్ కానివ్వండి. ఆ ఫార్ములా ఇక్కడ ఉంది. ఓకే, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఓకే బుక్స్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఓకే, బేస్డ్ ఆన్ దట్ ఒక సింపుల్ అనాలిసిస్ అనేది మనం చేయొచ్చు ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రివర్సల్స్. ఓకే, సో దానిలో భాగంగానే కేర్ రేటింగ్స్ నేను తీసుకుంటాను ఎగ్జాంపుల్గా. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ లైక్ ఓకే, సో ఒకవేళ మన అనాలిసిస్ ఫెయిల్ అయితే కనుక వీ షుడ్ నాట్ బీ లూజింగ్ మచ్. ఓకే, సో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళచ్చు, మనం ఒకవేళ మన అనాలిసిస్ అనేది రాంగ్ అయితే అనేది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ప్రాక్టికల్ వేస్లో. ఓకే, వేరియస్ అనాలిసిస్ నేను మీతో డిస్కస్ చేస్తాను ఇన్ దిస్. ఓకే, సో కేర్ రేటింగ్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో కంప్లీట్ వీడియో చూడండి. దిస్ విల్ బి డిఫరెంట్ అనాలిసిస్. ఓకే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచెస్ నేను పర్సనల్గా యూస్ చేసేది, లేకపోతే ఆ కోర్సులో డిస్కస్ చేసే అప్రోచెస్ ఇక్కడ నేను వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో అండ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్, మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ యూస్ఫుల్ కంటెంట్ హియర్. ఫండమెంటల్స్ కానివ్వండి, టెక్నికల్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ రేషియోస్ కానివ్వండి, కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ సైకాలజీ గురించి, ఆప్షన్స్ గురించి, అండ్ మోర్ వీడియోస్ నేను మెల్లగా స్లోగా నేను ఈ ఛానల్లో ఇన్పుట్ చేస్తాను. ఓకే, సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, సో వీడియోలోకి వెళ్ళిపోదాము. జస్ట్ నేను మీకు రఫ్గా ఐ విల్ షో యూ ద లెవెల్స్ ఆఫ్ దిస్ స్టాక్. ఓకే, సో ఈ స్టాక్ యొక్క జర్నీ ఎలా ఉంది అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టాక్స్. ఓకే, సో ఇంతకుముందు చాలామందికి ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టాక్స్గా ఉండేది. ఓకే, హ్యూజ్ పీఈస్ కూడా ట్రేడ్ అవుతూ ఉండేది స్టాక్. ఓకే, బట్ పర్సనల్ ఫ్రంట్, ఆన్ పర్సనల్ నోట్ నాకు ఈ కంపెనీ అంటే అంత ఇంట్రెస్టెడ్ కాదు నేను. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, ట్రేడ్కి దెర్ ఈజ్ నో ఆబ్జెక్టివ్. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్ కంటే ఓకే, సో మనం అనుకోవచ్చు, కానీ బట్ ట్రేడ్స్కి దెర్ ఈజ్ నో వే, బికాజ్ ఎక్కడైతే మనకి ఫ్రెష్ సిగ్నల్స్, మంచి రిస్క్ రివార్డ్స్ ఉన్నాయో వీ హ్యావ్ టు ట్రేడ్ దెమ్. రైట్, సో ఇక్కడ నేను మీకు ఓకే ప్రైస్ రేంజ్ చూస్తాను. ఆల్ టైమ్ హైస్ నుంచి ద స్టాక్ హ్యాస్ కరెక్టెడ్ హ్యూజ్లీ. ఓకే, సో దగ్గర 85% కరెక్ట్ అయింది ఈ స్టాక్ చెప్పాలి అంటే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ టైమ్ హైస్ కనుక మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ 86% అంటే తక్కువ కాదు. ఓకే, సో 86 ఏదైతే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్న కంపెనీస్ ఏ విధంగా కరెక్ట్ అయినాయో సేమ్ ఈ కంపెనీ కూడా అలాగే కరెక్ట్ అయింది. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ దానికి, వాటి గురించి మనం డిస్కస్ చేయట్లేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఎనీ ట్రెండ్, సో ఒకవేళ మీరు ట్రెండ్ పరంగా చూడాలి అంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్. ఓకే, సో ఈ లార్జర్ టైమ్ ఫ్రేమ్స్లో చూస్తున్నట్లయితే వీ కెన్ సీ సమ్ స్టాప్ ఇన్ ద ట్రెండ్. ఓకే, సో ఇలాంటిదే అగైన్ ఇక్కడ కూడా ఏర్పడింది, సేమ్ బ్లాక్స్ మీరు చూడండి. ఓకే, సో ఇక్కడ కూడా వీ కెన్ సీ సేమ్ థింగ్. ఓకే, సమ్ బ్లాక్స్. సో ఇప్పుడు వాట్ ఐ ఆమ్ సేయింగ్ ఈజ్, సో అగైన్ ఇక్కడ కూడా చూడండి, ఇఫ్ యూ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్. సో ఇట్ ఈస్ స్టాప్ అయినట్లు అనిపిస్తుంది. రైట్, సో ఇప్పుడు మేబీ ఒకవేళ ఇక్కడ కూడా బాటమ్ ఫార్మ్ అయింది, ఇక్కడ నుంచి రైజ్ అవుతుంది, ఇక్కడ కూడా బాటమ్ ఫార్మ్ అయింది, ఇక్కడ నుంచి రైజ్ అవుతుంది, ఇక్కడ కూడా రైజ్ అవుతుంది అనుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ రాంగ్ వే. అండ్ నౌ ఇప్పుడు కూడా ద స్టాక్ మే ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ద స్టాక్ మే ఫాల్ వన్స్ అగైన్. సో ఐడెంటిఫై చేద్దాము ఇంతకు ముందుకి ఇప్పటికీ ఉన్న డిఫరెన్సెస్ ఏంటి. ఓకే, సో ఇప్పుడు ఏదైనా నిజంగా ఈజ్ ఇట్ ఫార్మింగ్ ఎనీ రివర్సల్ అనేది మనం చూద్దాము, హౌ వీ కెన్ అనలైజ్ దట్. ఓకే, రైట్, సో ఫస్ట్ నేను క్యాండిల్ స్టిక్ బేస్డ్ అనాలిసిస్ చేస్తాను. ఆ తర్వాత డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ కూడా డిఫరెంట్ పారామీటర్స్ పైన నేను అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను.
ఓకే, దిస్ ఈజ్ యువర్ డైలీ చార్ట్. ఓకే, ఆ తర్వాత ఐ విల్ షో యూ ఆన్ దిస్ థింగ్ పాయింట్ అండ్ ఫిగర్. ఆ తర్వాత లాంగ్ టర్మ్ పాయింట్ అండ్ ఫిగర్, షార్ట్ టర్మ్ పాయింట్ అండ్ ఫిగర్లో కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత ఆ స్ప్రెడ్ చార్ట్స్ వెన్ ఎవర్ యు ఆర్ అనలైజింగ్, ఐఎమ్ ఎప్పుడైతే మీరు అనలైజ్ చేస్తుంటే ఎస్పెషల్లీ రివర్సల్స్ ఏదైనా కావచ్చు, రివర్సల్స్ కావచ్చు, ట్రెండ్ ఫార్మేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఐ ఆల్వేస్ లుక్ ఫర్ స్ప్రెడ్ చార్ట్. సో స్ప్రెడ్ చార్ట్ ఏం చెప్తుందంటేనండి, చూడండి, దెర్ ఆర్ 2 స్టాక్స్, మీరు 2 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, మేబీ కోటక్ మహేంద్ర అండ్ ఎస్బీఐ. సో రెండు కూడా పాజిటివ్ డైరెక్షన్లోనే ఉన్నాయి, బట్ ఇన్ విచ్ స్టాక్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. సో మీరు వెళ్ళే లొకేషన్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నారు, సో గూడ్స్ ట్రైను అక్కడికే వెళ్తుంది, లేకపోతే ఎక్స్ప్రెస్ అక్కడికే వెళ్తుంది, రైట్? సో విచ్ టు క్యాచ్. ఓకే, సో విచ్ టు క్యాచ్ అనేది, సో జనరల్లీ వై వీ విల్ ప్రిఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఈ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలంటే, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు అండర్స్టాండ్ స్ప్రెడ్ చార్ట్. సో దట్ ఈస్ ద రీజన్ నా ప్రతి అనాలిసిస్లోనూ ఐ విల్ టేక్ అ స్ప్రెడ్ చార్ట్ అనాలిసిస్. ఓకే, ఐ డోంట్ నో ఇఫ్ మీకు ఇవి ఐడియా ఉందో లేదో, ఐ డోంట్ నో, బట్ స్ప్రెడ్ చార్ట్ అనాలిసిస్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో ఆర్ఎల్స్ నేను చేసే ప్రతి స్టడీలోనూ ఐ విల్ ఇంక్లూడ్ స్ప్రెడ్ చార్ట్ అనాలిసిస్. ఓకే, రైట్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు మన ఛానల్ నుంచి ఆర్ఎల్స్ ఈ వీడియోలోంచి తీసుకుంటున్నారు అంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ నేను మీతో చేస్తాను, అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫార్ములా. అంటే ఈ ఫార్ములా గురించి కొద్దిగా మాట్లాడతాను. ఐ మే నాట్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ దిస్, బట్ దీని గురించి కొద్దిగా నేను మాట్లాడతాను, రైట్? సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ అ డైలీ టైం ఫ్రేమ్లో ఐ హ్యాడ్ సెలెక్టెడ్ 50-200. ఇది మీ అందరికీ తెలుసు, ఐ విల్ యూజ్ 50-200, బట్ ఐ హ్యాడ్ సెలెక్టెడ్ 20 ఆల్సో. ఓకే, సో దేర్ ఆర్ సమ్ people use these things, but I don't know how they use, but 20 exponential moving average I am using for a trend. Okay, identification of trend. So I can see it is raising upside. Okay, so based on this I am seeing నాకు ఏం అర్థమవుతుందంటే the stock is ఆ ట్రెండ్ అనేది ప్రస్తుతానికి పాజిటివ్ ట్రెండ్ లాగా నాకు కనిపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఫర్ 20 మూవింగ్ యావరేజ్, అండ్ ద స్టాక్ ఈజ్ ట్రేడింగ్ అబౌవ్ 50. ఓకే, ఈ బ్లూ లైన్ ఉంది కదా, దిస్ ఈజ్ 50 ఎక్స్పోనెన్షియల్, విచ్ ఈజ్ ఆల్సో గుడ్. సో స్టాక్ అనేది అబౌవ్ 50 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. నౌ ఐ వాంట్ యూ టు ఫోకస్ హియర్. ఇప్పుడు ద స్టాక్ ఈ ఏరియా మీరు చూసినట్లయితే ద స్టాక్ ఈజ్ సస్టైనింగ్. ఓకే, ఇది మీకు 200 ఎక్స్పోనెన్షియల్. ఓకే, సో 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ స్టాక్ దానిపైన సస్టైన్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ ఫ్రైడే మనకి ఓకే 2 వేస్ మార్కెట్స్లో కొద్దిగా కరెక్షన్ ఉండటం వల్ల స్టాక్ ఫాల్ అయ్యింది, కానీ ఇట్ మేనేజ్ టు క్లోజ్ అబౌవ్ 200. సో జనరల్లీ వాట్ మై ఎక్స్పీరియన్స్ చెప్పింది ఏంటంటే, ఒకసారి 200 ఎక్స్పోనెన్షియల్ క్రాస్ చేస్తే ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ఏ గుడ్. ఓకే, ఇట్ ఈస్ ఏ బ్రేక్అవుట్. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఐ నీడ్ సమ్ సస్టైనెన్స్. ఓకే, అట్లీస్ట్ సస్టైన్ అవ్వాలి విత్ ఇన్ ఏ వీక్ ఆర్ సమ్ టైమ్ నేను చూస్తాను. ఎందుకంటే సో ఫర్ సమ్ స్టాక్స్ ఇట్ డజంట్, ఓకే ఒకసారి బ్రేక్ చేసి 1 or 2 క్యాండిల్స్ అక్కడ వస్తే ఐ మే ట్రీట్ ఇట్ యాజ్ ఏ బ్రేక్అవుట్. బట్ స్టాక్స్ లైక్ దిస్, ఇలాంటి స్టాక్స్ ఐ వాంట్ మోర్ క్యాండిల్స్. ఓకే, అలా అని చెప్పి ఇక్కడే నెలలు ట్రేడ్ అవ్వాలనేది నా ఉద్దేశం కాదు. ఐ వాంట్ లిటిల్ బిట్ మోర్ కన్ఫర్మేషన్స్. ఓకే, సో దట్ ఏంటంటే 200 ఎక్స్పోనెన్షియల్ని ఇది బ్రేక్ చేస్తుందా లేదా. వన్ మోర్ థింగ్ ఐ సీ ఈజ్, సో ఇప్పటి వరకు ఐ విల్ జస్ట్ క్లోజ్ ద ప్రైస్ చార్ట్ నేను క్లోజ్ చేస్తాను. చూడండి, ఇప్పటి వరకు ఇఫ్ యూ సీ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇట్ ఈస్ అ కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్, బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ అ స్లాంటింగ్. ఓకే, సో వాట్ డస్ దిస్ ఇండికేట్ అంటే, సమ్ ట్రెండ్ అనేది దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద ట్రెండ్ అనేది నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఐ డోంట్ నో ఇఫ్ యూ డూ దీస్ అనాలిసిస్ ఆల్ లైక్ దిస్, బట్ నేను మూవింగ్ యావరేజెస్ని ఐ విల్ అనలైజ్ దెమ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఓకే, అండ్ ఆల్సో ఈ థింగ్స్ నేను వెబినార్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ ఫర్ ఇన్వెస్టింగ్ వాటిల్లో కూడా ఈ డిస్కషన్స్ నేను చేస్తాను. మూవింగ్ యావరేజెస్ని నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ క్రాస్ ఓవర్స్, మూవింగ్ యావరేజెస్ టెల్స్ లాట్ ఆఫ్ స్టోరీస్. ఓకే, సో అందులో ఒక భాగంగానే దిస్ ఈజ్ ద వన్. ఓకే, సో ఇక్కడ మీకు నౌ యూ కెన్ సీ, ప్రస్తుతానికి యూ కెన్ సీ
వీ కెన్ సీ మనం ఇట్ ఈస్ సస్టైనింగ్ అబౌట్ 200 ఎక్స్పోనెన్షియల్. బట్ నేను మీతో షేర్ చేసుకున్నట్లుగానే ఐ వాంట్ మోర్ ప్రింట్స్ హియర్. ఓకే రైట్. నౌ ఇంకొకటి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో 200 ఎక్స్పోనెన్షియల్ ఫిబ్రవరి 2020లో ఇట్ ట్రైడ్ హియర్, కెనాట్ సస్టైన్. ఇట్ ట్రైడ్ హియర్, ఒక్కరోజు కూడా ఇట్ డింట్ క్లోజ్డ్. ఓకే సో ఇక్కడికి నేను మిమ్మల్ని జూమ్ చేసి చార్ట్ని తీసుకువెళ్తాను. సో ఇక్కడ చూడండి 200 ఫస్ట్ పాయింట్, ఇక్కడ 200 ఎక్స్పోనెన్షియల్ పైన సస్టైన్ అయింది. అసలు క్లోజింగే 200 ఎక్స్పోనెన్షియల్ అబోవ్ రాలేదు. ఇక్కడ ఒక రోజు ఏదో వచ్చింది మొహమాటం కోసం. ఓకే అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఓన్లీ 1 డే. ఓకే సో దిస్ ఈజ్ ఫిబ్రవరి అండ్ జాన్యువరి. ఆ తర్వాత వీ నో వాట్ హ్యాపెండ్ రైట్. సో అండ్ అగైన్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఆ తర్వాత మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇట్ దిస్ పీరియడ్, ఇక్కడ కూడా ఐ విల్ షో యూ క్లియర్లీ ఎట్ దిస్ పీరియడ్. ఇప్పుడు 2018 సెప్టెంబర్లో ఇట్ హ్యాస్ క్రాస్డ్ 200 ఎక్స్పోనెన్షియల్. బట్ ఒక్కరోజు మాత్రమే ఇక్కడ కూడా మేబీ 1 డే ఇక్కడ కూడా క్లోజ్ అవటం జరిగింది, అక్కడ సస్టైన్ అవ్వలేదు 200 అబోవ్. ఇక్కడ కూడా చూడండి, ఇట్ ట్రై టు జస్ట్ అబౌవ్ 200 అండ్ ఇట్ డిడ్ నాట్ సస్టైన్. ఇక్కడ నౌ ఐ కెన్ సీ హియర్, ఇక్కడ జూన్ 2018లో ఇట్ హ్యాస్ సస్టైన్డ్ సమ్, అంటే ఎక్కువ కాలం కాదు బట్ 1 2 3 ఆల్మోస్ట్ 3-4 డేస్, 1 వీక్ ఆఫ్ టైమ్ ఇక్కడ సస్టైన్ అయ్యింది. ఓకే సో ఆ తర్వాత అగైన్ ఆ తర్వాత ఫాల్ వచ్చింది. సో మీనింగ్ఫుల్ ఈజ్ అరౌండ్ నవంబర్ 2017, అంటే 3 years బిఫోర్ ఈ స్టాక్ 200 ఎక్స్పోనెన్షియల్ అబోవ్ 200 ఎక్స్పోనెన్షియల్. ఐ విల్ జస్ట్ హైలైట్ ఇట్. ఓకే సో 200 ఎక్స్పోనెన్షియల్ అబోవ్ 3 years బిఫోర్ ఈ స్టాక్ కన్విన్సింగ్ అక్కడ బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు సస్టైన్. సో ఇప్పుడు వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్, అందుకనే చెప్పాను ఇప్పుడు ఇట్ ఈస్ సస్టైనింగ్ అబోవ్ బట్ మోర్ ప్రింట్స్. ఓకే మేబీ 1 more week ఇఫ్ ఇట్ ఈస్ సస్టైనింగ్, దెన్ మనకి ఇది రివర్సల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద 1 part ఆఫ్ ద స్టోరీ అండ్ మిగిలిన పార్ట్స్ నేను మీతో మెల్లగా డిస్కస్ చేస్తాను. ఓకే అండ్ దిస్ ఈజ్ ద డైలీ చార్ట్. నౌ లెట్ us గో టు వీక్లీ చార్ట్. వీక్లీ చార్ట్లో అండ్ ఐ హ్యావ్ ఎన్ MRF ప్యాటర్న్ అని చెప్పి, ఐ హ్యావ్ ఏ ప్యాటర్న్ డిజైన్డ్ ఫర్ ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి. సో అందులో కూడా దిస్ ఈజ్ సమ్ పార్ట్ ఆఫ్ ద స్టడీ. ఓకే సో ఇప్పుడు నేను డిస్కస్ చేసేది, ఇప్పుడు ఇదే చార్ట్ నేను మీకు 50 ఎక్స్పోనెన్షియల్, ఐ విల్ క్లోజ్ దిస్ ఫర్ ద టైమ్ బీయింగ్. 200 ఎక్స్పోనెన్షియల్ నేను వీక్లీ 200 ఎక్స్పోనెన్షియల్ని క్లోజ్ చేస్తున్నాను, అంత రిలవెంట్ కాదు ఈ చార్ట్లో, బట్ 50 ఎక్స్పోనెన్షియల్ ఈజ్ మోర్ రిలవెంట్. సో దీన్ని నేను హైలైట్ చేస్తాను. ఓకే సో ఇక్కడ మీరు చూడండి 200 ఎక్స్పోనెన్షియల్ వీక్లీ ఎక్స్పోనెన్షియల్ని ఇక్కడ 2017 అగైన్ ఇక్కడ బ్రేక్ చేసింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా స్టాక్ ఈ 200 ఎక్స్పోనెన్షియల్ అనేది మనకి క్లియర్గా ఇట్ ఈస్ యాక్టింగ్ రెసిస్టెన్స్ అండ్ నౌ ద స్టాక్ ఈజ్ అట్ రెసిస్టెన్స్. ఓకే 200 ఎక్స్పోనెన్షియల్. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకున్నాము, వీ హ్యావ్ టు సస్టైన్ నాట్ ఓన్లీ హియర్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద స్టాక్ టు సస్టైన్ హియర్. ఇక్కడ కూడా స్టాక్ అనేది మనకి సస్టైన్ అవ్వాలి అనేది నా ఉద్దేశం. అండ్ ఇఫ్ ఐ డ్రా ఏ ట్రెండ్ లైన్, నేను ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి అంటే కనుక ఐ కెన్ డ్రా లైక్ దిస్. ఇక్కడ కూడా ఇట్ ఈజ్ అట్ రెసిస్టెన్స్ అండి. ఓకే సో 560 ఈజ్ ఏ రెసిస్టెన్స్ ఆన్ ఎ ట్రెండ్ లైన్ బేసిస్. అలాగే ఇక్కడ డైలీ టైంలో 200 ఎక్స్పోనెన్షియల్, ఆ తర్వాత ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో 50 ఎక్స్పోనెన్షియల్. సో సస్టైనింగ్ అబౌవ్ దిస్ ఏరియా ఈజ్ వెరీ 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 క్రూషియల్. ఓకే సో ఇప్పుడు చూసినట్లయితే ఇఫ్ ఇట్ ఈస్ సస్టైనింగ్ అబౌవ్ దిస్ లెవెల్స్, మనకి వీ మే సీ ఏ వాట్ వీ కెన్ సే, వీ మే సీ ఏ reversal. Okay so this is based on what we can say on candlestick analysis. Okay let us go to noiseless trading. Okay so ikkada I am just showing you the Renko. ఓకే రెంకో చార్ట్స్లో లాంగర్ టైం ఫ్రేమ్ ఉన్న సెలెక్ట్ చేసిన చార్ట్స్. ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేస్తే, సో ద ట్రెండ్ లైన్ మల్టీ బ్రిక్ బ్రేక్అవుట్. ఓకే సో మల్టీ బ్రిక్ బ్రేక్అవుట్కి ఓకే రైట్. సో మల్టీ బ్రిక్ బ్రేక్అవుట్కి నియర్లో ఉంది. సో ఇట్ షుడ్ బ్రేక్అవుట్ హియర్. కంటిన్యూషన్ ప్రైస్ ఈజ్ 455. ఓకే సో 455 460 అబోవ్ స్టాక్ అనేది మనకి ఫార్మ్ అవ్వాలి. ఓకే సో ఇక్కడ కూడా వీ కెన్ సీ ఏ రెసిస్టెన్స్ హియర్. అబోవ్ దిస్ రెసిస్టెన్స్ వీ మే సీ ద రివర్సల్ సైన్స్. ఓకే అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి,
ద మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్. ఒక్కసారి చూడండి నెగిటివ్ క్రాస్ ఓవర్ ఎక్కడ ఫామ్ అయిందో చూడండి. లాస్ట్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం 2017లో దేర్ ఈజ్ ఏ నెగిటివ్ క్రాస్ ఓవర్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ 2018 స్టార్టింగ్లో నెగిటివ్ క్రాస్ ఓవర్ ఫామ్ అయింది. నౌ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఫార్మ్ ఏ పాజిటివ్ క్రాస్ ఓవర్. డెఫినెట్లీ ఈ 460 అబౌవ్ 455 అబౌవ్ వెళ్తే అండ్ వీ కెన్ సీ ఏ పాజిటివ్ క్రాస్ ఓవర్. Right friends, so this is on Renko. Okay, now point and figure longer time frame charts ki I will come and first point and figure పాయింట్ అండ్ ఫిగర్ లాంగర్ టైమ్ ఫ్రేమ్స్లో ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ అ లాంగర్ టైమ్ ఫ్రేమ్ చార్ట్. అండ్ ఇక్కడ చూడండి ఈ బేరిష్ ట్రెండ్ లైన్. ఓకే, సో దిస్ ఈజ్ ఎ బేరిష్ ట్రెండ్ లైన్. ఈ బేరిష్ ట్రెండ్ లైన్ అబౌవ్ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ ఎ మల్టీ కాలమ్ బ్రేక్అవుట్ ఆర్ ఎల్స్ ట్రిపుల్ టాప్ బై అంటారండి. ఓకే, సో అండ్ ఈ ట్రిపుల్ టాప్ బై వస్తే కనుక ఇందులో ట్రిపుల్ టాప్ బై ట్రిగ్గర్ అయితే కనుక ఇట్ విల్ బీ అబౌవ్ ద మూవింగ్ యావరేజ్. సో ఇట్ ఈస్ అగైన్ ఏ బుల్లిష్. సో ఇక్కడ కూడా చూడండి ఇది ఎప్పుడు 2018 స్టార్టింగ్లో ఇట్ కేమ్ బిలో ద మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్కి 2017 ఎండింగ్లో ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ బిలో రావడం జరిగింది. ఓకే, ఫర్ ద సేక్ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఈజ్ ఇయర్. ఓకే, 2017లో. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ ట్రిపుల్ టాప్ బై వస్తే కనుక వీ మే సీ ద ప్రైస్ ఈజ్ కమింగ్ అబౌవ్ ద మూవింగ్ యావరేజ్. ఇస్ ఇట్ క్లియర్ అండి? రైట్. సో అండ్ మూవింగ్ యావరేజ్ అబౌవ్ వస్తుంది అండ్ ఇట్ ఈస్ ఎ మల్టీ కాలమ్ బ్రేక్అవుట్ ఆర్ ట్రిపుల్ టాప్ బై విచ్ ఈజ్ ఏ గుడ్ ఇండికేషన్. సో ఈ బై ఎప్పుడు వస్తుందంటేనండి అబౌవ్ 4, ఇక్కడ మీరు చూడొచ్చు 454 అంటే 455 అబౌవ్ వస్తుంది. సో మల్టిపుల్గా మనకి క్యాండిల్ స్టిక్స్లోను 460 అనుకున్నాము, ఆ తర్వాత రెన్కోలోను 455 అనుకున్నాము, పాయింట్ అండ్ ఫిగర్ లాంగర్ టైమ్ ఫ్రేమ్స్లో 455 అనుకుంటున్నాము. సో 455 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ స్టాక్. ఓకే, నౌ లెట్ us అండర్స్టాండ్ మోర్ అబౌట్ దీస్ థింగ్స్. రైట్, ఇక్కడ నేను ఒక ఫార్ములాని మీకు చెప్తానండి. సో దిస్ ఈస్ ద ఫార్ములా విచ్ ఐ హ్యాడ్ షేర్డ్ ఫర్ టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ బుల్లిష్ ఫాలో త్రూ అబ్సెన్స్. ఓకే, సో దీని గురించి నేను డిస్కస్ చేస్తాను బట్ ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ బట్ దాని సారాంశం ఐ విల్ ట్రై టు దిస్ ఇస్ ద చార్ట్. ఓకే, సో ఇక్కడ వాట్ ఈజ్ సేయింగ్ అంటేనండి స్ట్రాంగ్ రివర్సల్స్ ఫామ్ అవ్వాలంటే ప్రీవియస్గా బుల్లిష్ ఫాలో త్రూస్ అనేవి ఉండకూడదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ద స్టాక్లో ఫాల్ చూడండి, దేర్ ఈజ్ నో బుల్లిష్ ఇన్స్టెన్సెస్, ద స్టాక్ ఈజ్ కంటిన్యూస్లీ వాటర్ ఫ్లో. బట్ ఇక్కడ బుల్లిష్ అనేది ఫామ్ అయింది బట్ దేర్ ఈజ్ నో ఫాలో త్రూ. ఓకే, సో ఫాలో త్రూ అంటే దీనిపైన వెళ్ళాలి. ఓకే, సో ఇట్ డజంట్ హ్యాపీ, ఇక్కడ హ్యాపెన్ అవ్వలేదు. ఓకే, అండ్ ఫాలో అవుతుంది అండ్ నౌ ఇట్ ఈస్ అబౌవ్ దిస్ లెవెల్. ఈ స్టాక్ కనుక అబౌవ్ దిస్ లెవెల్ వెళ్తే కనుక విచ్ ఈస్ అగైన్ 455, విచ్ ఈస్ అబౌవ్ 455 వెళ్తే కనుక దెన్ వీ కెన్ సీ అన్ అప్ మూవ్. అండ్ ఇంకొకటి విషయం చెప్తున్నాను, స్టాక్ ఈ లెవెల్స్ని కూడా క్రాస్ అయితే దిస్ ఈజ్ అరౌండ్ 500. సో అప్పుడు స్టాక్లో మనం కన్ఫర్మేషన్స్ ఇచ్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ అ ట్రెండ్ రివర్సల్ అని చెప్పి. సో వాట్ ఈస్ దిస్ అంటే ఫార్మింగ్ ప్యాటర్న్ రీటెస్ట్. సో ప్యాటర్న్ రీటెస్ట్స్ అంటే సేమ్ లెవెల్స్లోకి రావటం. ఓకే, సో ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఆల్రెడీ. యాంకర్ బాటమ్స్. ఓకే, యాంకర్ బాటమ్ అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ బాటమ్ ఈజ్ అన్ యాంకర్ బాటమ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షో యూ హిస్ ఇన్ దిస్ ఫార్ములా. ఇంకా ఇక్కడ ఎనీ triple top buys or multi-column breakouts above the triple moving average. Okay, so I will plot triple moving average and ikkada triple moving average nenu plot chestanu. Okay, so now the stock is trading above triple moving average. Okay, and ikkada one more thing I have to include, RSI divergence may help. Okay, so let us plot RSI divergence also here. అండ్ పాయింట్ అండ్ ఫిగర్ గురించి ఈ స్టడీస్ అన్నిటి గురించి నేను చెప్పిన ప్రతి స్టడీ ఇక్కడ మెన్షన్ చేస్తున్న ప్రతి స్టడీ గురించి ఐ విల్ మెన్షన్ ఇన్ ద కోర్స్ అండి. కోర్స్లో నేను క్లియర్ కట్గా మెన్షన్ చేశాను. ఇది మర్చిపోండి, 6971069 ఇట్స్ నథింగ్. ఓకే, ఐఎమ్ డిలీటింగ్ ఇట్. ఓకే, రైట్, యాడ్ స్టడీ వీ కెన్ సీ RSI. This RSI is different and I mean plotting is different. 7 period, this is 7 period. So ikkada chudandi RSI divergence, can we identify any divergence? Chudandi, this is your low and this is your new low. The price is making lower low, but ikkada meer chusinattlaithe indicator is making higher low. This is your low pertaining this. Okay, and this is your low with respect to this. Ikkada chudandi, it is making higher lows and ikkada chudandi it is making
లోవర్ లోస్. సో ఇక్కడే మనకు అర్థమవుతుంది దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ రివర్సల్స్. ఓకే, సో దీస్ పాయింట్స్ అండ్ దీస్ లెవెల్స్ అండి అబౌవ్ 460 ఇట్ షుడ్ సస్టైన్. ఓకే, సో అబౌవ్ 460 మనకు సస్టైన్ అవ్వాలి. అండ్ దిస్ ఈస్ ద కేస్, ఇఫ్ ఇట్ ఈస్ సస్టైనింగ్ అబౌవ్ 460 దెన్ మనకి ఏమవుతుంది, ఈ వీక్లీలో ఇట్ విల్ బి అబౌవ్ ద మూవింగ్ యావరేజెస్, ఇట్ విల్ బి అబౌవ్ ద ప్యాటర్న్ ఏదైతే ఉందో ప్యాటర్న్ ఫాలో త్రూస్ ఇన్ పాయింట్ అండ్ ఫిగర్. అండ్ రెన్కోలో వాట్ ఈస్ ఇట్ గివ్స్ ఏ మల్టీ కాలమ్ బ్రేక్అవుట్, ఇట్ గివ్స్ ఎ పాజిటివ్ క్రాస్ ఓవర్. అండ్ ఆన్ డైలీ టైమ్ ఫ్రేమ్స్లో ఇట్ విల్ బి 460 అబౌవ్ అంటే ఇట్ విల్ బి ఆల్మోస్ట్ అబౌవ్ ద 200 exponential. So these are my studies and to identify the what we can say, to identify reversal. So to trade this, what I will do is, so already bullish stances నాకు కనిపిస్తున్నాయి కాబట్టి I will identify for a potential stop loss అండి. So I will identify for a potential stop loss below this area. ఓకే, సో below this area స్టాక్ కనుక బ్రేక్ అవుతూ ఉంటే, below this area బ్రేక్ అయితే కనుక ఓకే, ఆర్ ఎల్ సమ్వేర్ అరౌండ్, అంటే ఇది రఫ్గా ఏరియా పెట్టుకుంటున్నానండి. I will generally make multiple stop losses also. ఓకే, మల్టిపుల్ టార్గెట్స్, మల్టిపుల్ బుకింగ్స్ ఉన్నప్పుడు why not multiple stop losses? I have some other calculations for this depending on the position sizings. Okay, so this will be my last stop. Okay, so this will be my last stop. Okay, so 400 అనుకుందాం ప్రస్తుతానికి, it is my last stop. But stock నాకు ఈ లెవెల్స్ ఇస్తుంది, 420 లెవెల్స్ ఇస్తుంది అంటే I have a very little to lose, right? So 420, 440 ఈ లెవెల్స్లో, 430 ఈ లెవెల్స్లో I will try to add అండి. సో వన్స్ మనం డిస్కషన్ చేసినట్లు 460 అబోవ్ స్టాక్ వెళ్తుంటే I will add more అండి. ఓకే, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ మై డైరెక్షన్ I will go and keep on adding అండి. సో అగైన్ there is a resistance around 700. ఓకే, సో 700ని ఒకవేళ మనం మ్యాక్సిమం టార్గెట్స్ అనుకుంటే, ఓకే, సో ఇఫ్ దిస్ గోస్ టు 700, సో అది వెరీ గుడ్ ఏరియా అండి, వెరీ గుడ్ ఏరియా ఫర్ పార్షియల్ బుకింగ్. ఎనీవే టార్గెట్స్ అనేవి ఆర్ నోషనల్ టార్గెట్స్, ఎప్పుడు కూడా ఐ విల్ ట్రైల్ ఇట్. సో ఒకవేళ 440 మన యావరేజ్ ప్రైస్ అనుకుందాం, ఆర్ ఎల్స్ టేక్ 460, ఎందుకంటే వీఆర్ ఎంటరింగ్ కీపింగ్ 400 as stop loss. I am entering at 420, I will add more in my direction. So let us say 460 మన యావరేజ్ ప్రైస్ అనుకుందాం. ఓకే, సో 460 I will just 460 465. ఓకే, 465 465 పెట్టుకుందాం. ఓకే, 465 is my average price and 400 is my stop loss, అంతే కదండి. ఓకే, this is 400. And now if as per our analysis, ఇప్పుడు మన అనాలిసిస్ ప్రకారం స్టాక్ 700 లెవెల్స్ రీచ్ అయ్యింది అనుకుంటే కనుక వీఆర్ గెటింగ్ ఏ వెరీ గుడ్ రిస్క్ రివార్డ్ ఆఫ్ 1:3. So it is in our favor, even though 1:3 మధ్యలో when the stock is going in our direction, మనం ఇక్కడ కూడా ఇంకా యాడ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ 1:4 కాకపోయినా 1:3 ఈజ్ ఆల్సో నాట్ ఏ బ్యాడ్ అండి. ఓకే, సో అగైన్ ఇఫ్ ద స్టాక్ ఈజ్ సస్టైనింగ్ అబోవ్ 720, ఓకే, సో 700 దగ్గర ఒకవేళ మీరు బుక్ చేసుకున్న 720 అబోవ్ స్టాక్ సస్టైన్ అవుతుంటే అగైన్ వీ కెన్ ఎంటర్ హియర్ ఫర్ higher levels to ride this. Is it clear అండి? So this is what I teach in technical analysis course, not only based on the selections, not only based on these things but also on spread charts. Okay, so spread chart ఇంతకు ముందు నేను ఇక్కడ డిస్కస్ చేయలేదు. I will show you the spread chart. చూడండి, this is a spread chart. సో ఈ స్ప్రెడ్ చార్ట్ మీరు చూసినట్లయితే కనుక this is a longer time frame. మనకి కేర్ రేటింగ్స్ నిఫ్టీ 50 మనం క్లియర్గా చూడొచ్చు, it is continuously underperforming నిఫ్టీ. సో now ఇప్పుడు we can see the stock is above the moving average and it is making హయ్యర్ లోస్. ఓకే, అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూసినట్లయితే ద స్టాక్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ నిఫ్టీ రీసెంట్లీ. సో ఈ అవుట్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతుందా లేదా, అండ్ వీక్లీ టైమ్ ఫ్రేమ్స్లో ఇట్ ఈస్ స్టిల్ అండర్ పర్ఫార్మింగ్. మనం అనుకున్న 460 లెవెల్స్ సస్టైన్ అవుతే కనుక ఇట్ విల్ కమ్ అబోవ్ అండ్ ఇట్ విల్ సస్టైన్. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ మనకి వీ కెన్ సీ ఇట్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్ నిఫ్టీ 500. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ అండి. సో కంప్లీట్ 360-degree అనాలిసిస్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. అండ్ డూయింగ్ దిస్ అనాలిసిస్ అండ్ టేకింగ్ ట్రేడ్స్ బేస్డ్ ఆన్ దిస్ అనేది ఇట్ ఈస్ a very good area అండి. బికాజ్ వై అంటే 400 బిలో ఎనీవే ఐఎమ్ నాట్ గోయింగ్ టు హోల్డ్ దిస్ స్టాక్, బట్ 420 లెవెల్స్ నుంచి 460 లెవెల్స్ ఆర్ గుడ్ ఏరియాస్. అండ్ ఒకవేళ 460 465 ఇట్ ఈస్ సస్టైనింగ్, then we can say it is forming a reversal.
ఓకే. సో దిస్ ఈజ్ అంతా ఈ డిస్కషన్ అంతా కూడా ఐ హ్యాడ్ మెన్షన్డ్ ఇన్ సింపుల్ ఫార్ములాస్. ఓకే. సో ఫర్ ద టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ ఇది ఇంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్, ఇంత డీప్గా అనాలిసిస్ అనేది పార్ట్ ఆఫ్ మై స్టడీస్ అండి. ఓకే. సో అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ స్టాక్స్ ఆల్సో, ఇంకా చాలా స్టాక్స్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లుకింగ్ సమ్ స్టాక్స్ లైక్ 3M ఇండియా నా రేడార్లో వచ్చింది ఫర్ రివర్సల్స్, అండ్ దేర్ ఆర్ అదర్ స్టాక్స్ ఆల్సో. Okay, based on reversals, I think some auto stocks or something. Okay, so right, and some small caps kuda ee study lo unnai inka. రైట్. సో ఇప్పటి వరకు నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే కనుక తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. దేర్ మే బీ సమ్ క్వశ్చన్స్ లైక్ ఈ ప్యాటర్న్స్ ఏంటి, ఈ ప్యాటర్న్స్ ఏంటి, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఇన్ ద వీడియోస్ అండి. ఓకే. సో థ్యాంక్ యూ. సో బట్ ఎసెన్స్, వాట్ ఎవర్ ద ఎసెన్స్ ఈజ్ దేర్, నేను మీకు ఐ హ్యాడ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ దట్ అనేది నా ఉద్దేశం. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.